ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకు ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోనే కాదండి, ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మరి విరాళాలు కూడా అదే విధంగా పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో ఇస్తా ఉంటారు. దీంతో పాటు మరి భక్తుల నుంచి తలనీలాలు తీసుకుంటా ఉంటారు, లడ్డూలు అమ్ముతా ఉంటారు. వీటి మీద ఆదాయం వస్తూ ఉండిద్ది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత ధనికమైనటువంటి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పుకోవాలి. అటువంటి కాడ కూడా మరి కక్కుర్తి పడి ప్రసాదాలలో కల్తీ చేస్తే వారిని ఏం చేయాలండి? ఇక్కడ ఒక కులము ఒక మతము కాదండి, ఆయా ప్రాంతాలకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ ముస్లింలు వస్తారు, క్రిస్టియన్లు వస్తారు, అలాగే హిందువులు వస్తారు. వీళ్ళందరూ కూడా స్వామివారి మీద భక్తితో అక్కడికి వస్తూ ఉంటారండి. వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి స్వామివారి మీద నమ్మకంతో ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి వెళ్తారు. అది పెద్ద విశేషమే కాదు, ఎందుకంటే ఈ ఆలయంలో వస్తున్నటువంటి ఎప్పుడో అనాది నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఒకరినొకరిని గౌరవించుకోవాలండి. అరే డిక్లరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి మానవత్వం, నా కులం మానవత్వం అంటే బాబాయిని చంపినప్పుడు లేదా నీ మానవత్వం కాదండి. మాస్క్ అడిగినటువంటి మరి డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు ఏమైందండి నీ మానవత్వం? డ్రైవర్ మరి సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా చంపేసినప్పుడు ఏమైంది నీ మానవత్వం? అబ్దుల్ సలాం మరి కుటుంబం రైలు కింద పడిపోయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమైంది నీ మానవత్వం? ఇలా చెప్పుకుంటూ పోతే కోకోలను చెప్పాలండి. ఆయన ఏదో మీడియా ముందరకు వచ్చేసి ఈయన ఒక్కడే ఏదో మానవత్వం ఉండే వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అరే నీ ఇంట్లో నీ చెల్లి నమ్మలేదండి నిన్ను, నీ ఇంట్లో నీ అమ్మ నమ్మలేదండి నిన్ను. ఎలక్షన్ ముందు అందరూ వదిలేసి బయటకు వెళ్ళిపోయారు కదా. ఇక్కడ డిక్లరేషన్ గురించి అడుగుతుంటే ఆ డిక్లరేషన్ మీద సంతకం చేయడానికి నానాయాగి చేస్తూ ఉన్నాడు. మీరు గమనించే ఉంటారు విజయ్ చంద్రిక్ గారు 2014లో ఆయన మెడలో సిలువ వేసుకొని అందరినీ నమ్మించాడు. నేను క్రిస్టియన్ని అని చెప్పి. తప్పులేదు, సిలువ అనేది చాలా పవిత్రమైనటువంటిది. అదే విధంగా 2019లో ఒక స్వామీజీని తీసుకొచ్చి, మరి ఆ స్వామీజీ ఎవరో అందరికి తెలిసినటువంటి విషయమే, 3 మునకలు వేసేసి నేను హిందువునైపోయాను అని చెప్పి ప్రజల్లో ఓట్ల కోసం తిరిగాడండి. కానీ ఈ రోజు మరి ఆ స్వామీజీ తప్పుడు వాడా, జగన్మోహన్ రెడ్డి తప్పుడు వాడా? అంటే ఓట్ల కోసం మరి సాహెబ్ గారు ఆ పేరు కూడా చెప్పొచ్చు, విశాఖ శారదాపేట స్వరూపానందేంద్ర సరస్వతి. అవునండి. రిషికేశ్ లో ఆ రోజు ఆయనే కాబట్టి కన్వర్ట్ చేసింది. అది 3 ఎగ్జాక్ట్లీ ఆయన పేరు చెప్పాలండి. వారు ఇప్పటి వరకు స్వామీజీ ఎక్కడ ఇప్పటి వరకు స్పందించలా. విజయ్ చంద్రిక్ గారు నేనేమంటానంటే ప్రజల యొక్క మనోభావాలతో ఆటలాడుకోకూడదండి. వాస్తవంగా జరుగుతుంది ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందలే మీరు పెన్షన్లు ఎట్లా పంచుతారు, 7,000 కోట్లు కావాలి, ఇంకొక 5,000 కోట్లు జీతాలకు కావాలి, పెన్షనర్స్ కి డబ్బులు కావాలని చెప్పి నానాయాగి చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అధిగమించి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు. దీనితో పాటు వరదలు వచ్చినప్పుడు మరి చంద్రబాబు గారు అరే ఒక 75 ఏళ్ల వ్యక్తి మరి ఇంటింటికి వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి అమ్మా మీరు తిన్నారా అని చెప్పి ఆ పలకరిస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిందండి. అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలా అని చెప్పి అందరూ అన్నారు. ప్రపంచంలోనే నలుమూల నుంచి చంద్రబాబు గారిని కొనియాడారండి. ఈ కన్ను పుట్టింది. గతంలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ వస్తుంటే ఇన్వెస్ట్మెంట్ అంటే గుర్తొచ్చింది. నిన్న లులు గ్రూప్ కి సంబంధించిన ట్వీట్ ఒకసారి ప్లే చేయండి. ఆయన కూడా చాలా అద్భుతంగా నిన్న ట్వీట్ పెట్టారు. ఒకసారి ప్లీజ్ ప్లే ద ట్వీట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ వార్మ్ వెల్కమ్ టు మీ అండ్ మై టీమ్. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ షాపింగ్ మాల్ విత్ 8 screen IMAX multiplex in Vizag, state of the art hypermarkets in Vijayawada and Tirupati, along with modern food processing and logistics centers in Andhra Pradesh. సో నిజంగా చెప్పాలంటే ఈ గ్రూప్ జగన్ గారి టైంలో వెనక్కి వెళ్ళిపోయింది. అవునండి విజయ్ చంద్రిక్ గారు. మళ్ళీ ఏపీలో కేవలం వైజాగే కాదు, విజయవాడ తిరుపతి కూడా హైపర్ మార్కెట్స్ విత్ 8 IMAX screens అని చెప్తున్నారు. ఖచ్చితంగా విజయ్ చంద్రిక్ గారు తను జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండి ఎక్స్ లో పోస్ట్ చేశారు, ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి వస్తే నెక్స్ట్ మేము వస్తాము, మీ ఇష్టం, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం అతనికి ఇష్టం లేదండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది చూడండి, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి విరాళాలు ఇస్తుంటే ఇక కన్ను పుట్టేసేసింది జగన్మోహన్ రెడ్డికి. నేను ఇచ్చిన ₹1 కోటి ఎడిదిరిగి ఇవ్వలేదు, కానీ 100 కోట్ల రూపాయలు విరాళాలు వస్తున్నాయి, చంద్రబాబు గారిని నమ్ముతున్నారు అని చెప్పి ఈయన ఈ లడ్డు విషయంలో కూడా కులాలు మతాలు మధ్య మరి వైరుధ్యం తీసుకొచ్చే విధంగా నేను క్రిస్టియన్. నాకు ఒకటి అర్థం కాలేదు, ఇప్పుడు దేశంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు స్పందించిన పాపానే పోలేదు.
ఎక్కడా కూడా ఏ ఇష్యూలో. ఆయనకి సమస్య వస్తే దేశం అంతా స్పందించమంటున్నారు ఇప్పుడు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చెప్పండి గారు. ఈ సందర్భంగా నేను ఒక అసలు దేశం మొత్తం ఆయన సమస్యను భుజాన్ని వేసుకోమని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ, ఇండియన్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, అసలు దేశంలో ఉన్న ఎన్ని నాయకులు ఉన్నారో అందరి పేర్లు పెట్టారు నిన్న. ఆయన సమస్యను భుజాన్ని వేసుకోమని అడుగుతున్నారు.